సో, ఈ రోజు జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై జేసుకోవచ్చండి. సో, ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి 10 ఉన్నాయండి. ఫ్రెషర్స్ కూడా అప్లై జేసుకోవచ్చు. సో, ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మనకి డేటా ఎంట్రీ అన్నమాట. మీరు ఎంఎస్ ఆఫీస్‌లో డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు డేటా అనేది వాళ్ళు ఇస్తారు. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీకు టీమ్ కూడా ఉంటుందండి. వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. మీకు వర్క్ అనేది నేర్పిస్తారు. ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసి డేటా ఎంట్రీ, డేటా క్లీనింగ్, ఎంఎస్ ఆఫీస్ అన్నమాట. ఇంకా పర్క్స్ అని ఉన్నాయి కదా! 5 డేస్ ఎ వీక్ అన్నమాట. మీరు వర్క్ వచ్చేసి. సో, అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అప్లై నౌ మీద క్లిక్ చేసుకొని మీరు మీ రెజ్యూమ్ ఉంటుంది కదా! లేటెస్ట్ రెజ్యూమ్ ఇవ్వండి. అప్డేట్ చేసుకోండి రెజ్యూమ్ అనేది. అప్డేట్ అయిన రెజ్యూమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందనమాట. మీరు స్కిల్స్‌లో డేటా ఎంట్రీ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని అప్డేట్ చేసుకున్న తర్వాతనే రెజ్యూమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు మెయిల్ అనేది 24 అవర్స్‌లో వస్తుందండి. మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అంతే మెయిల్‌కి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ మీకు మెయిల్‌లోనే ఇంటర్వ్యూ లింక్ అనేది వస్తుందన్నమాట. మీరు చిన్న ఇంటర్వ్యూ అనేది ఆన్‌లైన్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారండి.